వెల్కమ్ బ్యాక్ టు నౌ డీల్ ఆర్ నో డీల్. ఒకే ఒక్క మాట మీ నోట, మీ జీవితానికే బంగారు బాట. డీలా నో డీలా? నో డీల్. నో డీల్. నో డీల్. నో డీల్. Let's play round number 3. రెడీయా? ఈ రౌండ్ నెంబర్ 3లో మీరు 4 బాక్సులు ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఈ రౌండ్ లో మీరు 4 బాక్సులు చిన్న అమౌంట్లే తీయగలిగితే అమ్మ డాన్స్ చేస్తారా? చెల్లి చెప్పలేం. నాన్నగారు చిన్నదేదో ఎర్ర గులాబీలో కమలాసన్ లాగా ఒక టోపీ పెట్టుకుని వచ్చారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎస్, ఎవరికి ఉన్నా లేకపోయినా మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఎందుకంటే కూతుర్ని నడిపించాలి, కూతుర్ని గమ్యానికి తీసుకువెళ్ళాలి. సో ఈ 3వ రౌండ్ లో మీ మొదటి బాక్స్ ఏది? బాక్స్ నెంబర్ 4 ప్లీజ్. చిన్న అమౌంటే ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ ఓపెన్. $3,000 అయినా చిన్న అమౌంటే కదా, సిల్వరే కదా. సిల్వరే కదా. గుడ్. ఈ 3వ రౌండ్ లో, 3rd రౌండ్ లో మీ 2వ బాక్స్ ఏది? నెంబర్ 15. యా, 1. బాక్స్ నెంబర్ 15 ప్లీజ్ ఓపెన్. లక్షలు. సో ఈ 3rd రౌండ్ లో మీ 3వ బాక్స్ ఏది? డాడీ ఏ నెంబర్? ఇప్పుడు కానీ పెద్ద అమౌంట్ పోతే ఆఫర్ తగ్గిపోవచ్చు. ఏ బాక్స్? 22. షూర్. బాక్స్ నెంబర్ 22 ప్లీజ్ ఓపెన్. $2 లక్షలు వెళ్ళిపోయింది, కానీ 10 లక్షలు 50 లక్షలు మాత్రం సేఫ్ గా ఉంది. సో ఇక్కడ 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు. 10 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, 25 లక్షలు లేదు, 50 లక్షలు ఉండొచ్చు. సో ఈ 3వ రౌండ్ లో మీ చివరి బాక్స్, 4వ బాక్స్ ఏది? నెంబర్ 25. ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ నెంబర్ 25 ప్లీజ్ ఓపెన్. సంధ్యా రాణి చాలా బాగా ఆడుతూ ఈ రౌండ్ కు వచ్చేటప్పటికి పెద్ద అమౌంట్లు తీసి దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు.
ఏమనిపిస్తుంది? మనం వచ్చేప్పుడు ఏం తీసుకురాదు, రేపు తీసుకుపోము. ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతే మనకు దక్కుతుంది. అంటే దాని గురించి ఆశపడం సార్, వచ్చిందే ఆనందపడం. ఆశ పట్టం మంచిదే, కానీ ఎంత వచ్చినా ఆనందపడం. ఉన్న దాంట్లో ఆనందించడం. ఇప్పుడు ఈయన ఏ ఆఫర్ ఇస్తాడో ఊహించగలరా? గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్. బ్యాంక్ గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ బ్యాంక్, థ్యాంక్ యూ. ఒకసారి మీరు అటు చూస్తే 1 2 3 4 5 6 సిల్వర్ లైన్ లో ఉన్నాయి. 1 2 3 4 5 గోల్డెన్ లైన్ లో ఉన్నాయి. అయినా సరే ఇందాక తనకు చెప్పాను నేను, మా బ్యాంకర్ తన క్యాలిక్యులేషన్స్ ని క్యాలిక్యులేటర్ ని పక్కన పెట్టి తను మీరు చెప్పినట్టు తనకి హెల్ప్ అవ్వాలని, మీకు హెల్ప్ అవ్వాలని ఒక బ్యూటిఫుల్ ఆఫర్, తన లక్కీ నెంబర్ 13తో ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. చూడండి. సో 1,31,313 రూపాయలు. మై ఫ్రెండ్, బ్యాంకర్ ఇస్ మై ఫ్రెండ్. ఫ్రెండా? అమ్మా ఏమంటారు దీనికి? ఆనందం సార్. ఆనందమా? ఆనందం సార్. ఆనందం అంటే డీల్ అనేస్తారా? డీలే. మీకు ఇష్టం అయితే, మీకు ఇష్టం అయితే ఈ సంతృప్తి 50 లక్షలు పోయిన నెక్స్ట్ రౌండ్ లో 1,50,000 ఇంకా ఉంది కాబట్టి 1,31,313 రూపాయలు తక్కువ. కాబట్టి ఏదేమున్నా డీలా? డీలా? మీరు ఆలోచించుకోవాలి. డీల్ అంటే రెడ్ బటన్, నో డీల్ అంటే క్లోజ్ చేయడం. బ్యాంకర్ మీ లక్కీ నెంబర్ 1,31,313. డబ్బింగ్ లో చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పారా? చెప్పాను సార్. సీరియల్స్ కృష్ణావతారాలు, చిరంజీవులు, మన వికటన్ వాళ్ళది దేవతా సీరియల్, ఇంకా బొమ్మరిల్లు, శ్రవంతి సినిమాలు ఇంకా సినిమాలో డబ్బింగ్ కార్డు ఇవ్వలేదు సార్. ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మెంబర్షిప్ తీసుకోలేదు. అది ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ఇలా చూసి నాకు రిజెక్ట్ చేస్తుందేమో అని నా ఫీలింగ్. నా ఫ్యాన్స్ లో ఒక కుర్రాడు 7 కొండలు అని చూసారా, డబ్బింగ్ చెప్తూ ఉంటాడు. తను కూడా హ్యాండిక్యాప్డ్. ఓకే. డబ్బింగ్ లో నేను అతనికి చెప్పి చేయించాను. నేను తప్పకుండా నేను కాంచన్ బాబుతో మాట్లాడి నేను మాట్లాడి తప్పకుండా మెంబర్షిప్ రావడానికి నేను ప్రయత్నిస్తాను. మరి ఇప్పుడు మీ ఒకే ఒక్క మాట మీ జీవితానికే బంగారు బాట. డీల్ ఆర్ నో డీల్? మీరు ఎన్నో డబ్బింగ్లు చెప్పానంటున్నారు, సీరియల్ డబ్బింగ్లు. ఒక డైలాగ్ చెప్పండి. బాబాయ్ గారు మీరా? ఎప్పుడు వచ్చారండి? ఆయన ఇంట్లోనే ఉన్నారండి. మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడే వచ్చి ఆయన మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు అటు ఇటు వెళ్తే మళ్ళీ తప్పిపోతారు. అసలుకే మీకు ఈ ఊరు కొత్త. మీరు అక్కడే ఉండండి, నేను ఆయన పంపిస్తున్నాను. కొత్త కాపురం సీరియల్ మనమే చెప్తాను. ఇప్పుడు 1,31,313 రూపాయలు మీరు డీల్ ఒప్పుకుని ఈ బాక్స్ ని మా బ్యాంకర్ కి సమర్పించుకుంటున్నాను. కానీ మిగతా బాక్సులు 1 2 3 4 5 6 7 8 9 10 బాక్సులు 50 లక్షలు ఎక్కడుందో మీ నమ్మకం ఇక్కడే ఉందని, ఈ 50 లక్షలు ఇక్కడ ఉంది అనుకుంటే మీ డీలు బ్యాడ్ డీలే. అంతేగా? ఒకవేళ 50 లక్షలు ఇక్కడ లేకుండా ఇందులో 5 రూపాయలే ఉంటే
సూపర్ డీల్. ఏమంటారు? ఏదైనా సూపర్ డీలే సార్. ఏదైనా సూపర్ డీల్. ఏదైనా సూపర్ డీల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా? మరి 50 లక్షలు ఇక్కడ ఉందా లేదా తెలుసుకుందామా? చూస్తారా? ఆఫ్టర్ బ్రేక్.